ఇది ఊహించండి. మన కాటేరమ్మ కొడుకు 'రాకీ భాయ్' గొడవ పడుతుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికా మరియు చైనా మధ్యలో ఒక పెద్ద ఎకానమిక్ యుద్ధమే నడుస్తుంది. దీనినే మనం టారిఫ్ వార్ అంటాం. ఏంటి ఈ టారిఫ్ వార్? ఎందుకు జరుగుతుంది? మనపై ఏం ప్రభావం చూపిస్తుంది? ఈ వార్ పెద్ద సినిమా లాగా ఉంది. హీరో విలన్ ట్విస్టులు, యాక్షన్ డ్రామాలు అన్నీ ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చాలా ఈజీ అండ్ షార్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఫస్ట్ టారిఫ్ అంటే ఏంటని చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే టారిఫ్ అంటే ఒక రకమైన ట్యాక్స్. ఈ ట్యాక్స్‌ని ఒక దేశం వేరే దేశం నుండి వస్తున్న గూడ్స్ పైన వేస్తుంది. ఇలా ఇంపోర్ట్ చేసే గూడ్స్ పైన ట్యాక్స్ వేయటం వల్ల ఆ గూడ్స్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు అసలు విషయానికొస్తే అమెరికా మరియు చైనా ఎందుకు ఇలా టారిఫ్స్ వేసుకున్నాయి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ కొన్ని మెయిన్ పాయింట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అమెరికా ఏం చెప్తుందో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ట్రేడ్ ఇంబాలెన్స్. అమెరికా చాలా రోజుల నుండి చైనా నుండి ఎక్కువ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ చైనా నుండి అమెరికా ఎక్స్‌పోర్ట్స్ మాత్రం తక్కువగా ఉండేవి. ఇది అమెరికాకి నచ్చలేదు. అమెరికా వాళ్ళు ఫెయిర్ ట్రేడ్ ఉండాలని అనుకున్నారు. అంటే 2 దేశాలు ఆల్మోస్ట్ ఈక్వల్ వాల్యూ గూడ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని. పాయింట్ నెంబర్ 2, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్. అంటే అమెరికా కంపెనీస్ చాలా ఇన్వెస్ట్ చేస్తాయి, సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తాయి. సో అమెరికా ఏమనుకుందంటే చైనా కంపెనీస్ వాళ్ళ ఇన్వెన్షన్స్ ని పర్మిషన్ లేకుండా కాపీ చేస్తున్నాయని అమెరికా అంటుంది. పాయింట్ నెంబర్ 3, ఫోర్సింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని బలవంతంగా అందించమని కోరడం. అమెరికా కంపెనీస్ చైనాలో బిజినెస్ చేస్తున్నప్పుడు చైనా గవర్నమెంట్ వాళ్ళని కొన్నిసార్లు వాళ్ళ టెక్నాలజీని చైనా కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేయమని బలవంతం చేసిందని అమెరికా చెప్తుంది. అమెరికా ఇది అన్‌ఫెయిర్ అని చెప్తుంది. చైనా ఏం చెప్తుందంటే అమెరికా వాళ్ళ గ్రోత్ ని ఆపడానికి ఇలా చేస్తుందని. చైనా లాస్ట్ కొన్ని డికేడ్స్ లో చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యింది. ఎకనామిక్ గా చాలా స్ట్రాంగ్ అయింది. అమెరికాలో కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఇది నచ్చలేదు అని చెప్తుంది. చైనా కూడా టారిఫ్లు వేసింది అమెరికా నుండి వచ్చే కొన్ని గూడ్స్ పైన. ఇది ఒక రకమైన టిక్ ఫర్ టాట్ లాగా. ఈ టారిఫ్ వార్ సడన్ గా స్టార్ట్ అవ్వలేదు. కొన్ని ఇయర్స్ నుండి స్లోగా డెవలప్ అయింది. 2018లో అమెరికా ఫస్ట్ చైనా నుండి వచ్చే స్టీల్ మరియు అల్యూమినియం పైన ట్యాక్స్ వేసింది. సో చైనా వాళ్ళు కూడా ఎక్కడా తగ్గకుండా అమెరికా నుండి వచ్చే సోయాబీన్స్ లాంటి పైన ట్యాక్స్లు వేసింది. 2018 మధ్యలో 2 దేశాలు చాలా వస్తువుల మీద ట్యాక్స్లు పెంచడం స్టార్ట్ చేశారు. అమెరికా ఎలక్ట్రానిక్స్, క్లోత్స్, టాయ్స్ లాంటి పైన వేసింది. చైనా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వెహికల్స్ లాంటి పైన వేసింది. చాలా సార్లు 2 దేశాలు కూర్చొని మాట్లాడుకున్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేశాయి. కానీ చాలా ఇష్యూస్ సద్దుమణగలేదు. కొన్నిసార్లు ట్యాక్స్ ఇంకా పెరిగిపోయాయి. 2 దేశాలు ఒకరిని ఒకరు ఎక్కువగా ట్యాక్స్‌ల్లో వేసుకున్నారు. ఫిబ్రవరి 2025 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చైనా నుండి వస్తున్న ఇంపోర్ట్స్ పై 10% ట్యాక్స్‌లు వేయడం స్టార్ట్ చేసింది. చైనా కూడా వెంటనే యూఎస్ కోల్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాసెస్, అగ్రికల్చరల్ మెషినరీ లాంటి వాటిపైన కౌంటర్ ట్యాక్స్‌లు వేయడం స్టార్ట్ చేసింది. మార్చి 2025 యూఎస్ మరొకసారి ట్యాక్స్‌లను పెంచడం చేసింది. టోటల్ ట్యాక్స్ 20%కి చేరింది. చైనా కూడా సోయాబీన్స్, పోర్క్, డైరీ ప్రొడక్ట్స్ లాంటి యూఎస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పై 10-15% టారిఫ్లు వేయడం స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 2025 యూఎస్ టారిఫ్ ని 125%కి పెంచడం చేసింది. దానికి చైనా 84% టారిఫ్ టు రిప్లై ఇచ్చింది. ఈ విధంగా 2 దేశాల మధ్య టారిఫ్లు పెరిగిపోయాయి. ఇలా టారిఫ్లు పెంచుకోవడం వల్ల 2 దేశాల ప్రభావం ఈ విధంగా ఉంది. యుఎస్ కంపెనీస్ పై ప్రభావం. బోయింగ్, ఫోర్డ్, జీఎం లాంటి కంపెనీస్ కి చైనా నుండి వస్తున్న టారిఫ్స్ వల్ల చాలా కష్టాలు వస్తున్నాయి. వాళ్ళ ప్రొడక్ట్స్ కి డిమాండ్ తగ్గడం, ప్రొడక్ట్స్ స్లో అవడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ సెక్టార్ పై ప్రభావం. యుఎస్ లో ఫార్మర్స్, ప్రత్యేకంగా సోయాబీన్ ఫార్మర్స్ చైనా పెంచిన టారిఫ్స్ వల్ల చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్ తగ్గడం వల్ల చాలా మంది ఫార్మర్స్ ప్రాసెస్ ఫేస్ చేస్తున్నారు. చైనా మీద ఎలా ఉందంటే యుఎస్ టారిఫ్ల వల్ల చైనా జీడీపీ గ్రోత్ స్లో అవుతుంది. చైనా జీడీపీ గ్రోత్ 4% తగ్గింది. చైనా గవర్నమెంట్ కూడా వాళ్ళ దేశంలో స్ట్రిక్ట్ రూల్స్ తగ్గించి ఎకానమీకి హెల్ప్ చేయాలని చూస్తున్నారు. 2 దేశాల్లో కొన్ని గూడ్స్ ప్రైజెస్ పెరిగాయి. అవి కొనడానికి కస్టమర్స్ ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. వ్యాపారాలకు నష్టం. బోత్ అమెరికా అండ్ చైనాలో చాలా కంపెనీస్ సఫర్ అవుతున్నాయి. అమెరికన్ కంపెనీస్ చైనా నుండి పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే టారిఫ్ వల్ల వాళ్ళకి కాస్ట్ పెరుగుతుంది. చైనా కంపెనీస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ వల్ల వాళ్ళ ప్రొడక్ట్స్ కొనేది తక్కువ అయ్యారు. ఈ 2 దేశాల మధ్య జరిగే టారిఫ్ యుద్ధం గ్లోబల్ ఎకనామీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సప్లై చైన్స్ డిస్టర్బ్ అవడం, ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. కస్టమర్ కి ప్రైజెస్ పెరగడం, బిజినెస్ కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మన ఇండియా మీద ప్రభావం ఎలా ఉంటుందంటే ఇండియాకి మిక్స్డ్ రిజల్ట్స్ ఉండవచ్చు. కొన్ని సెక్టార్స్ లో ఇండియాకి అడ్వాంటేజ్ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుండి అమెరికా ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ని ఇండియా ఎక్స్పోర్ట్ చేయగలిగితే, కానీ గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అయితే ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు.
ఎక్స్‌పర్ట్స్ చెప్పడంలో ప్రకారం ఈ టారిఫ్ యుద్ధం కంటిన్యూ అయితే 2 దేశాలకి కూడా చాలా నష్టాలు ఉంటాయి. కానీ మాటల ద్వారా 2 దేశాలు ఒక సొల్యూషన్స్‌కి వస్తారని కూడా అనుకుంటున్నారు. ఇది అమెరికా మరియు చైనా టారిఫ్ వార్ గురించి బేసిక్‌గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇది చాలా కాంప్లెక్స్ అయిన ఇష్యూ. కానీ మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. ఈ 2 పెద్ద దేశాలు ఏం డెసిషన్స్ తీసుకుంటాయో దానిపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.